తెలుగులో అరుగు, ఆవలి, ఆరుబయట, పొలిమేర చాలా అందమైన పొందికైన పదాలు అద్భుతంగా ఉన్నాయి. అయితే ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే దీపావళి, దీప ఆవలి. ఆవలి అంటే మన ఇంటి బయట, అంటే ప్రతి ఇంటి బయట ఆవలిలో చిన్నప్పుడు నేర్చుకున్నాం. దీప ప్లస్ ఆవలి, దీపావళి సవర్ణ దీర్ఘ సంధి కింద వస్తుందేమో. ఓకే, సో ఆవలిలో దీపాలన్నీ అలంకరించుకుంటే అది దీపావళి. అసలు ఎందుకు దీపాలన్నీ వెలిగించాలి? ఈ ప్రకృతి నుంచి మనం పొందే చాలా అనంతమైనటువంటి ప్రకృతి మనకిస్తున్నటువంటి చాలా, అంటే అది ఆక్సిజన్ కావచ్చు, వాటర్ కావచ్చు, మెనీ థింగ్స్. కానీ తిరిగి మనం ప్రకృతికి ఏమి ఇస్తున్నాం అనే క్వశ్చన్ మార్క్ వేసుకుంటే సనాతన హిందూ ధర్మంలో మాత్రమే మనిషి తిరిగి ప్రకృతికి అంతో కొంత చెల్లించుకునే అవకాశం ఈ సనాతన హిందూ ఆచార వ్యవహారాలలో, సంప్రదాయాలలో మాత్రమే ఉంది. అందులో భాగంగానే దీపావళి జరుపుకుంటాం. నేను ఒకసారి గెస్ట్గా ఒక మీటింగ్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ మీటింగ్లో ఆన్ ద డయాస్ మీద ఉన్నటువంటి నా పక్కనే ఇంకో గెస్ట్ ఉంటారు కదా, మాట్లాడడానికి పిలిచినప్పుడు లేదంటే మనం వెళ్తున్నప్పుడు ఒక సాంప్రదాయం ఉంటుంది. అదేంటంటే ఆ సభని మొదలుపెట్టేటప్పుడు దీపాన్ని వెలిగిస్తాం. గెస్టులందరూ వచ్చి నిలబడి దీపాన్ని వెలిగించాలి. అది అయిపోయిన తర్వాత నా పక్కన కూర్చున్న ఆ పెద్ద మనిషి అడిగాడు, టెక్నాలజీ బాగా మారిపోయిన ఈ రోజుల్లో కూడా ఇంకా ఏంటి సార్ ఈ దీపాలు వెలిగించడాలు? అంటే బహుశా నేను ఆయన మాట కలిపి సపోర్ట్ చేస్తానని అనుకున్నాడేమో. కానీ నేను ఆయన తట్టు చూడకుండానే ఒక మాట చెప్పా, టెక్నాలజీ ఎంత పెరిగినా ఒక దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది, ఒక బల్బు ఇంకో బల్బుని వెలిగించలేదండి. సో కొన్ని చాలా పాతవి, పురాతనమైనవి, ఆ సంప్రదాయాల వెనకాల ఉన్నటువంటి అర్థం, జ్ఞానాన్ని ఇస్తుంది. ఒక జ్ఞానవంతుడే అజ్ఞానాన్ని పోగొట్టగలుగుతాడు, చీకటిని పోగొట్టేది దీపంలాగా. సో అలా దీపావళి, దీపాల ఆవలి. సో ఇదే సామూహికంగా అందరూ కలిసి ఒక చోట కూర్చుని అందరూ దీపాలు వెలిగిస్తే అది దీపోత్సవం. లక్ష దీపోత్సవం, కోటి దీపోత్సవం రాబోయే కార్తీక మాసంలో మనం చూస్తాం భారతదేశంలో చాలా చోట్ల. అంటే ఈ దీపాలకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని నేను ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే, ఎందుకంటే చాలా మందికి తెలిసిండకపోవచ్చు, ముఖ్యంగా ఈ తరం యూత్కి. మీరు బాగా గమనించండి, ఈ ప్రపంచంలో లైట్ వేసిన, పెట్రోల్ కానీ, అంటే మనం వాడుకునే చాలా విషయాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ మ్యాక్సిమం రిలీజ్ అవుతుందన్న విషయం అందరికీ తెలుసు. ఈవెన్ మనం వాడే ఫ్రిడ్జ్ల రూపంలో కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల ఓజోన్ లేయర్ తగ్గిపోతుందన్న సైన్స్ మనకు తెలుసు. అయితే ఈ దీపాలకి అసలు నేను చెప్తున్న ఈ విషయాలన్నిటికీ సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. ఉంది, చాలా సంబంధం ఉంది. దీపాలని మనం పురాతనం నుంచి వెలిగించే పద్ధతులు ఆముదంతో వెలిగిస్తాం, లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తాం. ఇంకా స్థాయి ఉంటే నెయ్యి దీపాలు కూడా వెలిగిస్తాం. అంటే శ్రేష్టమైనది కూడా ఉంది. ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ని వెలువరించకుండా వెలుతురిస్తూ, పర్యావరణాన్ని సమతుల్యంగా కాపాడుతూ, ఓజోన్ లేయర్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచి మానవాళికి ఉపయోగించుకోవడానికి సృష్టించినటువంటి సంప్రదాయ ఆచార వ్యవహారాలు ఇవి. హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళకి దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్, టెక్నాలజీ తెలియక మెల్లగా అవన్నీ అంతరించిపోతున్నాయి అన్నది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలు, అంటే దీపం ఎందుకు, దీపాలు ఎందుకు, అందుకే ప్రతి ఇంట్లో ఉదయం కానీ సాయంత్రం కానీ సంధ్య వేళలో, ట్విలైట్ అంటారు కదా, సంధ్యా సమయంలో ఖచ్చితంగా ఎందుకు వెలిగిస్తారంటే ఉదయం లేవగానే లేదా సాయంత్రం పూట కూడా మనం ఈ ప్రకృతికి అంతో కొంత తిరిగి ఇచ్చుకోవటం వెనకాల ఉన్నటువంటి ఆచారం. ప్రకృతి మనకు చాలా ఇస్తుంది, అది బాగుంటే మనం బాగుంటాం.
మనం బాగుండాలి అంటే ఆ ప్రకృతికి తిరిగి అంతో కొంత ఇవ్వాలి. ఎందుకంటే చాలా పొందుతున్నాం కాబట్టి. దీపావళికి అందరికీ శుభాకాంక్షలు.